ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా ఒకసారి హెచ్ఆర్ఆల్ క్రియేషన్స్ అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీకు ఎల్లప్పుడు నోటిఫికేషన్స్ అందుతాయి. వేరుశనగ పొలంలో ఉన్నాము. ఇది వచ్చేసి దాదాపు 2 నెలల పైరు ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి మెయిన్గా ఏం కనపడుతుందంటే లద్దె పురుగు, అలాగే పచ్చ పురుగు, అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఆకులు అనేవి అక్కడక్కడ మచ్చ తెగుళ్ళకు కూడా ఉంది దీనికి. ఇది వచ్చేసి పూత స్టేజు. దీనికి ఏదైతే ఫర్టిలైజర్ వేసాడో మనకు తెలియదు, కానీ దీనికైతే ఈ స్టేజ్కి వచ్చేసి మెయిన్గా కొక్కోలి అలాగే పుడమి ఈ ఎరువులు అనేవి కరెక్ట్గా ఉంటాయి. కొక్కోలి ఏం చేస్తుందంటే నేల pH విలువలను సమతుల్యం చేసి అలాగే మొక్క బాగా పెరిగేటట్టు చేస్తుంది. అలాగే పూత కాత కానీ బాగా వస్తుంది. ఇంకోటి పుడమి ఉండడం ద్వారా ఈ గింజ నాణ్యత కానీ అలాగే వేరు బలపడము, మొక్క పెరగడము, మంచి కలర్ రావడము, నలుపుదనం కూడా మంచిగా వస్తుంది. అలాగే ఈ లద్దె పురుగు అలాగే పచ్చ పురుగు, అంటు పురుగు ఇలాంటి వాటికి వచ్చేసి మన ఈ ఇమామెక్టిన్ బెంజోట్ అలాగే లాంబ్డా సైలోత్రిన్ లేదా సైపర్మిత్రిన్ ఇలాంటి మందులు వాడడం ద్వారా ఈ ఇమామెక్టిన్ బెంజోట్ 5% SG దీనికి వచ్చేసి ఈ లద్దె పురుగు అనేది పోతుంది. అలాగే ఈ పచ్చ పురుగు, అంటు పురుగు అనేది సైపర్మిత్రిన్ లేదా లాంబ్డా సైలోత్రిన్ ఈ కెమికల్స్కి ఈ మందులు అనేవి సరిపోతాయి ఇక్కడ. అలాగే మనకి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ ఆకు ఎర్రబడము అలాగే మచ్చ కూడా ఉంది. దీనికి వచ్చేసి కార్బండజైమ్ అలాగే మ్యాంకోజబ్ ఎక్కువ కాస్ట్లీ మందులు అవసరం లేదు ఇందులో. ఇంకోటి ఏంటంటే బూడి తెగులు కానీ అలాంటివి ఏం లేవు. ఇంకోటి ఏంటంటే దీనికి డైమెన్షన్ కూడా ఒకవేళ ఎక్కువ కాస్ట్లీ మందు వాడాలి అనుకుంటే డైమెన్షన్ లేదా హెక్సెకోంజల్ ఇలాంటి కెమికల్స్ కూడా ఉపయోగించుకోవచ్చు ఫార్మర్స్. లేదా చీప్ అండ్ బెస్ట్లో అయితే కనుక కార్బండజమ్ అలాగే మ్యాంకోజబ్ ఇది సరిపోతుంది. కాబట్టి ఇది ఇవాళ విషయం. ఈ చెప్పాను ఫర్టిలైజర్ అనేది ఈ కొక్కోలి పుడమి అనేది బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ స్టేజ్కి వచ్చేసి ఈ 20-20-0-13 అలాగే కొక్కోలి పుడమి ఈ 3 కలిపి కూడా వేసుకోవచ్చు. రసాయన ఎరువులతో పాటు ఈ కొక్కోలి పుడమిని కలపవచ్చు అనమాట. అవన్నీ పుడమిని అయితే మనం రసాయన ఎరువులతో మిక్స్ చేయకూడదు కూడా, ఎందుకంటే అవనిలో వచ్చేసి శక్తివంతమైన బ్యాక్టీరియా ఉంటుంది. సో దానివల్ల ఈ రసాయన ఎరువులతో కలిపితే ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. కాబట్టి ఈ అవనిని రసాయన ఎరువులతో మిక్స్ చేయలేమన్నమాట. ఈ కొక్కోలి అలాగే పుడమి వచ్చేసి ఈ గట్టి మందులతో మిక్స్ చేసుకోవచ్చు. 20-20-0-13 అనేది ఈ స్టేజ్కి కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే 20-20-0-13 మనకి 13% ఇది ఏదైతే సల్ఫర్ ఉంటుందో అది ఈ ఆకులు నీట్గా వచ్చేటట్టు చేస్తుంది. అలాగే కాయ నాణ్యత ఇలాంటివన్నీ బాగుంటాయి. అలాగే నైట్రోజన్ మరియు పొటాష్ ఇవి వచ్చేసి మొక్క పెరుగుదలకి అలాగే ఈ గింజ గట్టిపడడానికి ఇవన్నిటికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ స్టేజ్కి 20-20-0-13 అలాగే కొక్కోలి పుడమి ఇవి వేసుకున్నారంటే మనకి ఈ ఊడలు దిగడము అలాగే ఈ వేరుశనగ కాయలు లావు కావడము ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ మందులను రైతులు దయచేసి వాడుకోగలరు. సో ఇది ఇవాళ విషయం. ఇంతటితో సమాప్తం. నమస్కారం.